హలో అందరికీ, ఈరోజు రెసిపీ ఏంటంటే టమాటో పచ్చడి, నిల్వ పచ్చడి. ఇది మా అమ్మమ్మ స్టైల్లో చేసిందన్నమాట. సో మా అమ్మమ్మ ఎప్పుడు వచ్చినా టమాటో పచ్చడి అయితే చేస్తుంది ఇంట్లో. నాకైతే ఫుల్ ఇష్టం. ఎన్ని వెజ్ కర్రీస్, ఫ్రైస్ ఉన్నా, నాన్ వెజ్ ఉన్నా నేనైతే పచ్చడితో అయితే ఫస్ట్ తింటా అన్నమాట. చిన్నప్పటి నుంచి నాకు పచ్చళ్ళు అంటే ఫుల్ ఇష్టం. అండ్ ఈరోజు రెసిపీ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే కళాయి తీసుకొని అందులో టమాటాలు మంచిగా కడిగి తూడ్చుకోవాలి క్లాత్ తోటి, తడి లేకుండా. అండ్ ఆ తర్వాత అయితే ముక్కలుగా చేసుకొని ఒక కళాయిలో వేసుకొని అందులో కొంచెం వెల్లుల్లి అండ్ తగినంత సాల్ట్ కూడా ఇక్కడే వేసేసింది మా అమ్మమ్మ ఆల్రెడీ. సో నీరు ఉడుతుంది అనమాట. ఆ నీరంతా పోయి మంచిగా మగ్గిపోవాలి, మంచిగా ఉడకాలన్నమాట ఆ టమాటో మొత్తం. అండ్ ఆ తర్వాత ఆ ప్యాన్ నుంచి విడిపోతుంది అది. మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం తడి ఉన్నా ఏం లేదు, మళ్ళీ తర్వాత మనం కారం వేసుకుంటాం కదా, అది సెట్ అయిపోతుంది అన్నమాట. అండ్ ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు అయితే మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ తర్వాత అయితే మంచిగా అంటే గంటే ఉంటుంది కదా, దాంతో మంచిగా రుద్దుకుంటే సరిపోతుంది. జస్ట్ మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బాగా మెత్తగా అయిపోయినా తినడానికి బాగుండదు. అండ్ తర్వాత అయితే ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం జీలకర్ర అయితే ఫ్రై చేసుకుంటుంది. అండ్ ఆల్రెడీ మెంతులు కూడా ఫ్రై చేసి పెట్టింది. ఇవి రెండింటిని అయితే ఫస్ట్ మనం గాలికి పెట్టుకోవాలి, చల్లారాలన్నమాట. కొంచెం హాట్గా ఉన్నప్పుడు మిక్సీ పట్టకూడదు కదా, సో అందుకని చెప్పేసి. అండ్ తర్వాత అయితే మిక్సీ గిన్నెలు వేసుకొని మంచిగా పొడి అయితే చేసుకోవాలి. అండ్ తర్వాత 2 వెల్లుల్లి అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ ఈలోపు అవి కూడా చల్లారిపోయినాయి, మెంతులు, జీలకర్ర, అవి కూడా పొడి చేసేసుకున్నాను అన్నమాట. అండ్ తర్వాత ఆ తీసిన వెల్లుల్లి ఉంటాయి కదా, వాటిని ఒక రోట్లో వేసుకొని కచ్చపచ్చగా అయితే దంచుకోవాలి, బాగా మెత్తగా అవసరం లేదు. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి సరిపడంతా. దాంట్లోనే ఆవాలు ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది. అండ్ అవి మంచిగా చిటపట్లాడితే మంచి టేస్ట్ వస్తుంది తినేటప్పుడు. నచ్చకపోతే వేసుకోకండి, స్కిప్ చేయొచ్చు. అండ్ అందులోనే జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లి మనం దంచి పెట్టుకున్నాం కదా, ఆ వెల్లుల్లి వేసి కొద్దిగా ఫ్రై అయితే చేయాలి. బాగా కలర్ ఏం అవసరం లేదు, నార్మల్గా ఫ్రై చేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. అండ్ తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అంతే. తర్వాత అయితే ఇది చల్లారాలి కంప్లీట్గా. చల్లారిన తర్వాతనే మనం కారం వేసుకోవాలి. ముందే వేసేస్తే ఏమవుతుందంటే వేడి మీద కారం అనేది మెరూన్ కలర్లో అయిపోతుంది, మాడిపోతుంది. కాబట్టి కొంచెం చల్లారినాక అయితే మనకు కావాల్సినంత కారం వేసుకొని, అండ్ మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా మెంతి, జీలకర్ర పొడి, ఆ పొడి కూడా వేసేసుకోవాలి. మీ దగ్గర ఆల్రెడీ మెంతి, జీలకర్ర పొడి ఉంటే ఈ ప్రాసెస్ అంతా అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది. టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది కూడా. అండ్ ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న టమాటా ఉంది కదా, అది కూడా ఇందులోకి మిక్స్ చేసేయాలి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ కూడా చూసుకొని మనం టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు, కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ చాలా రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. ఒక 10 days వరకు నాకైతే ఫుల్ ఎంజాయ్ అన్నమాట ఈ టమాటా పచ్చడి తినడం. అండ్ వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి తింటుంటే ఆహా, అద్భుతంగా అనిపించింది నాకైతే. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి తప్పకుండా. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.